దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానం దేవుని వాక్యం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం క్రీస్తు కొరకు ప్రకాశించుట. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశమును ఆధారముగా చేసుకుంటే నేటి దినాలలో అనేక మంది క్రీస్తు కొరకు ప్రకాశించేవారిగా వారి జీవితాలు ఉన్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. అందులో అనేక మందిలో ఒకడు డేవిడ్ లివింగ్స్టన్. ప్రియులారా, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలో క్రీస్తు సువార్తను చాటిన గొప్ప మిషనరీ. చీకటి ఖండంలో సువార్త జ్యోతిని వెలిగించినవాడు. 1813 మార్చి 19న స్కాట్లాండ్లో బాలాంత్రి అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక టీ కొట్టు నడిపేవాడు. అయినను లివింగ్స్టన్ 10 సంవత్సరముల వయస్సులోనే ఒక దూది మిల్లులో పనిచేస్తూ కష్టపడి చదివి విద్య యందు ఇతర భాషల యందు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ప్రియులారా, అతని తండ్రి అతనికి ఒక బైబిల్ ఇచ్చి ప్రతిరోజు అతడు చదువునట్లుగా గమనించేవాడు. చిన్ననాటి నుండి లివింగ్స్టన్ దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఇంగ్లాండ్లో సువార్త కొరకై తర్బీదు పొంది ఆఫ్రికా దేశానికి 1840వ సంవత్సరం నవంబర్ 17న మిషనరీగా వెళ్ళాడు. ప్రియులారా, అప్పటికి ఆఫ్రికాలో నరమాంస భక్షకులు ఉన్నారు. అక్కడ బహు ప్రయాసతో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ప్రజలను, వారి పరిస్థితులను, వారి అలవాట్లను మార్చడానికి ఎంతో కృషి చేశాడు. ఆఫ్రికన్లను బానిసలుగా మారుస్తున్న ముఠాలను, దేశాలను వ్యతిరేకించి వారి స్వాతంత్ర్యము కొరకై పోరాటం చేశాడు. అందువలన వారు కూడా లివింగ్స్టన్ను చంపడానికి ఎంతగానో ప్రయత్నించారు. ప్రియులారా, లివింగ్స్టన్ వారి పద్ధతులకు వ్యతిరేకి అని ఎంచి ఆఫ్రికన్లు కూడా ఆయనను చంపడానికి ప్రయత్నించారు. అయితే దేవుని కాపుదల ద్వారా లివింగ్స్టన్ తప్పించబడ్డాడు. తరువాత కాలంలో ఆఫ్రికా ప్రజల అభివృద్ధి కొరకు ఇంగ్లాండ్ నుండి గొప్ప సహాయం లభించేటట్లు చేశాడు. ఒకసారి ఆఫ్రికాలో ఒక జాతి నాయకుడు లివింగ్స్టన్తో వారి దేశమును విడిచి వెళ్ళిపోమ్మని హెచ్చరిస్తూ బల్లెములు, కత్తులు, బాణములు పట్టుకొని మంత్రాలు చదువుతూ వచ్చాడు. లివింగ్స్టన్ అతనితో, మీకోసం సర్వ సుఖాలను విడిచి మీ అభివృద్ధికి పాటుపడుచుండగా నన్ను వెళ్ళిపో లేదా చంపుతానని ఎందుకు అంటున్నావు అని అడిగినప్పుడు ఆ తెగ నాయకుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎంతో అనారోగ్యము కలిగిన, ఆప్తులు మరణించిన, శోకం వెంటాడిన ఆయన 1000 గ్రామాలలో సువార్తను ప్రకటించి అక్కడనే ప్రభువు నందు నిద్రించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ జీవితం దేవుడు గొప్ప ఆధ్యాత్మిక ప్రేరణగా మన ముందుంచాడు. ఈరోజు క్రీస్తు కొరకు ప్రకాశించే రీతిగా డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాలు దేవుని కొరకు ప్రకాశించేవిగా మార్చుకుందాం.
దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీ కొందనాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి పనిలోనూ, ప్రతి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన సంవత్సరంలో ప్రవేశించి జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను, వివాహపు వార్షికోత్సవం జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నాయనా, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఈ దిన దీవెనల చేత నింపండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు, కాపుదల, సంరక్షణ, శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించుమని, రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. Audio Jungle.